హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. సో, ఈరోజైతే మనం ఎంటీఎస్ పోస్టులు అనేవి ఇంక్రీజ్ అయ్యాయి కదా! సో, మొదటైతే మనకు 5,000 ఇచ్చారు కదా! సో, 5,000 అనేవి 5,000 నుంచి 8,000 వరకు పోస్టులు అనేవి ఇంక్రీజ్ అయ్యాయని మనకు తెలుస్తుంది. సో, ఇదైతే చాలా మంచి అవకాశం. అందరికీ కొంత ఉపయోగం అయితే ఉంది వీటి ద్వారా. ఎందుకంటే ప్రిపరేషన్ చేస్తున్న వాళ్ళకి ఇంకొంచెం పాజిటివ్‌గా మనకి ఈ ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. సో, ఎవరైతే ప్రిపరేషన్ చేస్తున్నారో వాళ్ళకి ఇంకొంచెం కష్టపడండి. పాజిటివ్‌గా మనకు ఉంది కాబట్టి, అనుకూలంగా ఉంది కాబట్టి. సో, పోస్టులు అయితే 8,000 దగ్గర అయితే పెరిగాయండి. తొలి 5,000 ఇచ్చారు కదా మనకి. సో, అవి ఇప్పుడు మనకి 8,000 వరకు పెరిగాయన్నమాట. సో, కొంతమందికి అవకాశం వచ్చింది కదండీ. 3,000 పోస్టులు దగ్గర దగ్గర మనకి ఇంక్రీజ్ అయ్యాయన్నమాట. 5,000 నుంచి 8,000. సో, ఎగ్జామ్ డేట్ అయితే మాత్రంగా అక్టోబర్ లాస్ట్ లేదా నవంబర్ ఫస్ట్ వీక్ నుంచి మనకైతే మొదలైపోతాయండి ఈజీగా. ఎందుకంటే అక్టోబర్ మధ్యలో వరకు సిహెచ్ఎస్ఎల్ అనేది కంప్లీట్ అయిపోద్ది. మినిమమ్ చూస్తున్నారు అలాగే అయిపోతుంది. అందరము చెప్పేదైతే మాత్రం అలానే ఉంది. ఎందుకంటే సీజీఎల్ అయిపోయిన వెంటనే సిహెచ్ఎస్ఎల్ తర్వాత ఎంటీఎస్. సో, ఎంటీఎస్ అనేది మనకి మినిమం అక్టోబర్ లాస్ట్ వీక్ నుంచి అయితే మనకు ఖచ్చితంగా ప్రారంభం అయితే అయిపోద్ది. దయచేసి మీరైతే నెగ్లెక్ట్ చేయకండి. మినిమం మనకైతే మహా అయితే 30-35 డేస్ ఉంది. అటు ఇటు అయితే అంతే ఉంటుంది టైం. ఇంకా అంతకుమించి అయితే ఎక్కువే ఉండదు. సో, 2-3 నెలల్లో వచ్చేస్తేమో, డిసెంబర్లో పెడతారేమో, జనవరిలో పెడతారేమో అనుకోకండి. ఖచ్చితంగా అయితే పెట్టేస్తారు. అక్టోబర్ లాస్ట్, నవంబర్ ఫస్ట్ అంతే. ఓ 32-35 డేస్ కూడా మనకి ఎగ్జామ్స్ అవుతాయి. సో, ఇప్పుడు సెప్టెంబర్ 16 కదా! అతను 15, అతను 20, ఎలాగైనా మనకు 30-35 రోజులు టైం ఉందండి. సో, ఖచ్చితంగా అయితే బాగా చదవండి. ప్రిపరేషన్ అయితే ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరూ బాగా ప్రిపేర్ అవ్వండి. నెగ్లెక్ట్ అయితే చేయకండి. ఇంగ్లీష్ మీద బాగా ఫోకస్ చేయండి. ఎందుకంటే ఇంగ్లీష్ అనేది మనకి ఎక్కువ మార్కులు వచ్చే సబ్జెక్టు. సో, జీఎస్ అనేది కష్టమే, కానీ దానిలోనే మనం ఫోకస్ చేస్తే అది కూడా పెద్ద ఇదేం కాదు. అది మంచి మార్కులు దానిలో తెచ్చుకోగలిగిన మార్కులు తెచ్చుకుంటే మనకి జాబ్ అయితే కన్ఫామ్‌గా అవుతుంది. సో, దాన్ని నెగ్లెక్ట్ చేయకండి. ఇంగ్లీష్ 70 దాటినట్టు చూసుకోండి. జీఎస్ ఒక 50 మార్కులు దాటినట్టు చూసుకోండి. ఓకేనా? సో, ఇలా మనం చేస్తున్నాం ఖచ్చితంగా ఒక 120+ మనం తెచ్చుకుంటే మనకి బాగుంటుందన్నమాట. కొంచెం పాజిటివ్‌గా ఉంటుంది. సో, ఎవరైతే ఇప్పుడైతే ప్రిపరేషన్ మధ్యలో ఉన్నారో వాళ్ళకైతే మంచి ఛాన్స్. 30 రోజులు ఖచ్చితంగా మనకైతే టైం ఉంది. సో, ఖచ్చితంగా ఈ 30 రోజులనైతే వేస్ట్ చేయకండి. ఖచ్చితంగా వేస్ట్ చేయకండి. బాగా ప్రిపరేషన్ చేయండి, ప్రాక్టీస్ చేయండి, రివిజన్ చేయండి. ఇంగ్లీష్ మాత్రం బాగా చేయండి. ప్రాక్టీస్ మాత్రం చేయండి ఇంగ్లీష్. ఎంత ప్రాక్టీస్ చేస్తారో అంత మంచిది. అన్ని మార్కులు రావడానికి అవకాశం ఉంది. జీఎస్, జీకే మాత్రం వదలకండి. మినిమం 15-18 బిట్లు పెట్టినట్టయితే మాత్రం మీరు బాగా చదవండి. దానికోసం ఇంగ్లీష్ మీడియం లూజ్ అంటూ కంప్లీట్ చేసేయండి. కంప్లీట్ చేసిన రివిజన్ ఎన్నిసార్లు రివిజన్ చేయగలిగితే అన్నిసార్లు ఈ 30 రోజుల్లో రివిజన్ అయితే చేసేయండి. తెలుగు మీడియం వాళ్ళు మాత్రం ఇంపార్టెంట్ టాపిక్స్ మినిమం హిస్టరీ, జియోగ్రఫీ, ఎకానమీ, పాలిటీ ఇవన్నీ పైన ఉన్న ఇంపార్టెంట్ టాపిక్స్ రిపీటెడ్ వచ్చే టాపిక్ ముందు కంప్లీట్ చేసి పడేయండి. వాటిని రివిజన్ చేయండి. ఓకేనా? సో, దీనివల్ల అయితే మనకి మంచిగా బెనిఫిట్స్ ఉంటుంది. ఎంటీఎస్ కాబట్టి పెద్దగా ఎక్కువగా డెప్త్‌గా అయితే వెళ్ళదు కాబట్టి అందరికీ తెలిసిన విషయమే కాబట్టి. సో, పోస్టులు ఇంక్రీజ్ అయ్యాయి. పాజిటివ్ ఇన్ఫర్మేషన్. తర్వాత మనకు కొంచెం సమయం దొరికింది. అంటే 30-35 రోజులు దగ్గర దగ్గర మనకు దొరికిందనమాట. సో, ఎవరైతే ప్రిపరేషన్‌లో ఉన్నారో వాళ్ళందరికీ చాలా మంచి అవకాశం, సువర్ణ అవకాశం. దీన్నైతే మిస్‌యూజ్ చేసుకోకండి. అందరూ బాగా చదవండి దయచేసి. సో, ప్రిపరేషన్ అయితే ఆపకండి. చెయ్యండి. సో, ఈ ప్రిపరేషన్ అనేది మీలో మార్పు తీసుకురావాలని, మీ జీవితంలో మార్పు రావాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఎవరైతే సిన్సియర్‌గా ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి న్యాయం జరగాలని, వాళ్ళు ఒక స్థాయికి వెళ్ళాలని, వాళ్ళు అనుకున్నది సాధించాలని నేనైతే కోరుకుంటున్నానండి. ఎవరైతే సిన్సియర్‌గా ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి మాత్రం చెప్తున్నాను. పైన అయితే అవ్వకండి. మినిమం సిన్సియర్‌గా ప్రయత్నం చేయండి. మీ నుంచి మీరు 100% ఇచ్చేటట్టే ఉండండి. ఓకేనా? సో, ఇదేనండి. సో, ఈ 2 ఇన్ఫర్మేషన్ పోస్టులు ఇంక్రీజ్ అయ్యి సమయం దొరికింది. ఈ 2 పాజిటివే. సో, ఈ 2 మంచి అవకాశాన్ని మీరు ఉపయోగించుకోండి. ఎవరైతే చదువుతున్నారో వాళ్ళు ఉపయోగించుకుంటారు. వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరైతే ఇంకా మనకి కంప్లీట్ అవ్వలేదు సిలబస్ అనుకున్న వాళ్ళకి ఇంకా మంచి అవకాశం. సో, కంప్లీట్ చేసుకోవడానికి. సో, ఎవరు నెగ్లెక్ట్ చేయకండి. ప్రిపరేషన్ అయితే చేయండి. ఓకేనండి. మళ్ళీ కలుసుకుందాం మరొక వీడియోలో. బాయ్.